కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. ఇది మహాసభ. ఇది అన్ని సభల కంటే చాలా అపూర్వమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి సభ. ఇటువంటి సభ హరిహర క్షేత్రం, రాజరాజేశ్వర క్షేత్రంలో జరిగేటువంటి వేద సభ. వేదం నుండి మనకు సకల ధర్మాలు వస్తాయి. భరతభూమి వేదభూమి అనేటువంటి సభా వేదిక పైన చాలా చక్కని వేదిక. ఈ వేదిక పైన ఏం చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ బ్రహ్మశ్రీ వేదమూర్తులు అట్లాగే గారు, తర్వాత మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు, మన కార్యనిర్వహణాధికారి గారు, తర్వాత ఉప కార్యనిర్వహణాధికారి గారు, తర్వాత వేద పండితులు, ఈ సభ ప్రకటన చేసేటువంటి రాజకీయ ముఖ్యంగా వేద పాఠశాల ప్రధానాచార్యులు ఆంజనేయులు గారు విశేషంగా. ఎందుకంటే వేద పాఠశాల ప్రధానాచార్యులు అయినటువంటి ఆంజనేయులు మనకి ఆ పాఠశాలలో పనిచేసినటువంటి వేద పండితులు ఇక్కడి వాళ్ళు ఈ వేద సభలు, ఈ వేద పరీక్షలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క పరిచయాన్ని ఇక్కడ ఇదివరకు కూడా వేద సభలు నిర్వహించారు. చాలా రోజు అనేక కారణాలు కూడా వేద సభలు జరుగుతుంది చెప్పవాడు. మరి ఈ సంవత్సరం కూడా వేద సభలు జరిపిస్తున్నారు. ఈ విధంగా వేద పాఠశాలలు మిగతా వేద పండితుల యొక్క సహాయంతో చాలా చక్కగా ఆంజనేయ శర్మ గారు నిర్వహిస్తున్నారు. అట్లాగే ఇంకా వేద పాఠశాలలు ఏంటంటే ఆ వేద పాఠశాలలో ఉండేటువంటి వేద వాళ్ళ ఉపాధ్యాయులు, అటువంటి విద్యార్థులు ఇక్కడికి చాలా మంది చిన్న పిల్లలు అక్కడి నుంచి కూడా చాలా వచ్చారు. మరి ఇది ఒక అపూర్వమైనటువంటి మహాసభ. ఇటువంటి మహాసభ, ఇటువంటి సభలు ఇదే విధంగా. ఎందుకంటే వచ్చే జగదీశి ధర్మదర్శి. ఈ ప్రపంచంలో ఉన్నతమైన దశ కావాలంటే ధర్మం వల్ల వస్తుంది. ధర్మం అంటే సదాచారం. సదాచారం తెలిస్తే ఈ జగత్తు బాగుపడుతుంది. మరి సదాచారం తెలవాలంటే ఎక్కడ తెలుస్తుంది సదాచారం అంటే సదాచారాన్ని మానవే గోభవ, హిందువే గోభవ, ఆ జాతీయ గోభవ, ఆ దేవీ గోభవ అనే విధంగా ఓ మానవ నీవు తల్లియే దేవుడుగా కలవాడిగా తండ్రియే
సరైన విధంగా భగవంతుడికి ఆశీర్వాదం ఉంది మనం జీవిస్తుందా కానీ మరి వేదికపై వచ్చినటువంటి మహానుభావుల రైతులలో వీళ్ళకందరూ కూడా ఖండమైనటువంటి ఆచారాలు భౌభాగ్యం పరమాత్మ ప్రసాదించగా ప్రార్థిస్తూ శ్రీ శ్రీ భారతీయ రాజరాజేశ్వరాభ్యాం శుభాజయం. ఇది ఒక భవిష్యత్తులో ఒక చరిత్ర కాబోతుంది. ఈ రోజు జరిగేటువంటి ఈ ఘట్టం ఈ రోజున 4 వేదాలకు సంబంధించినటువంటి పరీక్షలు అట్లాగే స్మార్తానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా జరిగి ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారికి ఈ ధ్రువపత్రాలు విజయపత్రాలు ప్రదానం జరగబోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఈ సనాతన ధర్మం యొక్క అభివృద్ధికి చాలా కృషి చేస్తోంది. మనం ఉదాహరణకు ఒక మాట చెప్పుకోవాలంటే గత సంవత్సరం కార్తీక మాసంలో ఈ దేవాలయాలకు వచ్చే భక్తులు దీపారాధన చేసుకోవడానికి ఉచితంగా వాళ్ళకి పెరుగుదలు నూనె ఒత్తులు ఇవన్నీ కూడా ఇచ్చింది. వచ్చిన భక్తులతో కూడా స్వామివారి యొక్క దీపసేవ చేసుకోవాలి. అట్లా ఇటువంటి సనాతన ధర్మం అభివృద్ధి పథంలో కావాలని ఈ ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. దీంట్లో భాగంగానే మన వేములవాడలో ఇది వాస్తవానికి వేములవాడ కాలేమో వేదాల వాడేమో అనుకుంటున్నాను. ఒకప్పుడు 4 వేదాలు కూడా ఇక్కడ గొప్పగా వెలిసి ఉంటాయి. అందుకనే ఆ సత్సంగత్వంతో ప్రారంభించినటువంటి ఈ వేద పాఠశాల జన్మనాభివృద్ధి చెందుతూ ఇవాటి రోజున అఖిల భారత స్థాయిలో వేద పరీక్షలు పెట్టుకునేటువంటి స్థితికి రావడం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణమైనది. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇటువంటి వేద సదస్సు ఇప్పటిదాకా లేదు. ఇదే మొట్టమొదటి అవుతుంది. ఇది ఇంకా అద్భుతంగా ప్రవర్తన అనేది ఇంకా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాం. దీనికి కృషి చేసిన వాళ్ళకి కూడా రాజరాజేశ్వర స్వామికి సకల సంపదలు అనుగ్రహిస్తారు. అలాగే ఆ వేదమాత అనుగ్రహం వల్ల దేశంలో కూడా సుభిక్షంగా, ఎందుకంటే వేద జీవనం ప్రతిశస్త్ర తథాక్షరం అని ఆ వేద మంత్రాలు ఎక్కడైతే పఠిస్తూ ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. దేవతలు ఆశీస్సులు అందజేస్తారు. ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మనకు వేదం చెప్పిన ప్రకారంగా ఇటువంటి ఈ పరీక్షల కోసం చెప్పి అనేక మంది ప్రిపేర్ అవుతుంటారు. అధ్యయనం చేస్తారు. ఇవాళ సుమారు 150 మంది 120 మంది చూడొచ్చు. భవిష్యత్తులో దీనికి 10 రెట్లుగా సుమారు 10-15 మందితో మనం పరీక్షలు చేసుకోబోతున్నాం. అలాగే ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధుల యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంది. ఇది అత్యంత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేస్తుంది. వేదం అంటే ఏంటి అని 2 మాటల్లో చెప్పాలంటే నాకు చెప్పారు. వేదం అంటే ఏంటి అని 2 మాటల్లో చెప్పడం చాలా కష్టం, కానీ ప్రయత్నం చేస్తాను. వేదోక్తిలో ధర్మమూలం స్మృతి విధానమని మనకి మహర్షులు స్మృతుల్లో చెప్పుకున్నారు. వేదం అంటే ఏంటి తెలియజేయడం కోసమే ఈ వాక్యం చెప్పారు. అన్ని ధర్మాలకి వేదమే మూలము అని ఆ వాక్యం చెప్తాం. ధర్మం అంటే ఏంటి అంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని ధర్మము అని అంటారు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనది. క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అనేది. అలాంటి జీవనం మనకు ఉన్నప్పుడు మన వల్ల ఎదుగుదలకి అపకారం ఉండదు, ఉపకారం ఉంటుంది. అట్లాంటి సొసైటీ మొత్తం ఏర్పడితే మొత్తం శాంతియుతమైన వాతావరణం ఉంటుంది అనేది వేదం యొక్క సూక్ష్మమైన సందేశం. దీంతో పాటు మరి అలాంటి సందేశం ఉన్నప్పుడు వేదాధ్యయనం అనేది ఎక్కడెక్కడ ప్రవర్తిస్తూ ఉంటుందో అక్కడ మనకు తెలియకుండానే శాంతి అనేది ఉంటుంది. ఇది లేని ప్రాంతాలను మనం గమనించవచ్చు. అక్కడ శాంతి వాతావరణం తక్కువ ఉంటుంది. ఏ రకమైన ఒక అధ్యయనం కూడా మా విశ్వవిద్యాలయం ద్వారా చేయడం జరిగింది. అందుకోసమే ఈ వేదము, దాని యొక్క అధ్యయనం, దాంట్లో చెప్పబడినటువంటి బ్రహ్మానుష్ఠానం, ఇవన్నీ ఎక్కడెక్కడ నిరంతరం ప్రవర్తిస్తూ ఉంటారో అక్కడ మనకి శాంతి వాతావరణం ఏర్పడుతుంది. అలా ఈ అధ్యయనాన్ని
భవిష్యత్తులో వేములవాడ గురించి అందరూ మాట్లాడేట్టుగా, ఈ ప్రాంతానికి అందరూ వచ్చి వెళ్ళేట్టుగా ఒక పవిత్రమైన స్థలంగా ఇది ఇంకా రూపాంతరం చెందేట్టుగా ఒక గొప్పదైనటువంటి చైతన్యం సమాజంలో కలిగేటువంటి ప్రాంతంగా అవబోతూ ఉన్నది. ఎందుకు అంటే వేములవాడ 2-3 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నదో ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. ఈ దేశంలో, దక్షిణ దేశంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఎవరైనా సరే చదువుకున్న పండితులు ఉన్నారంటే ఆ పండితుడికి గుర్తింపు రావాలంటే ఆయన వేములవాడ వచ్చి పోవాలి. మా స్నేహితుడు శ్రీ గోపాలయారి శివ గారు, వారితో ఉన్న సాన్నిధ్యం వల్ల ఈ చరిత్ర మొత్తం తెలుసు, ఈ ప్రాంతం ఎంత పవిత్రమైందో తెలుసు. ఎంత బాగా చదువుకున్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ పండితులతో కలిసి కూర్చుని వేదం చెప్పి వీళ్ళు ఒప్పుకుని ఇతను బాగా చెప్పారు అని అంటే వాడు గొడవల్లో పోయి నేను వెలుగులో పోయినా పండితులను ఒప్పుకున్నాడు అని చెప్పేవాడు. అంటే ఎంత ఘనమైన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నదో అందరూ కూడా గమనించుకోవాలి. అలాగే వేదం ఒక్కటే కాదు, శాస్త్రానికి కూడా నిలయమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. శాస్త్రాలు కూడా ఇక్కడ ఒక కాలేజీ రాష్ట్రంలోనే ఇక్కడ లేని రోజుల్లో ఇక్కడ ఆరంభమైంది అంటే మహా పండితులు ఇటువంటి వారు, విజయసారథి గారు అటువంటి వారు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి కొన్ని వందల మందిని, వేల మందిని శాస్త్ర పండితులుగా తయారు చేశారు అంటే ఇటు శాస్త్రము అటు వేదము రెండూ కూడా నిలబడి ఉన్నటువంటి ప్రాంతం వేములవాడ ప్రాంతం. అటువంటి ప్రాంతం కాలక్రమంలో కొంత నీరసపడిన మళ్ళీ ఇక్కడ ఈ విధమైనటువంటి పరీక్షలు నిర్వహింపజేయడం, వీటిని ఇక్కడ ప్రోత్సహించాలనుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. ఒక విషయం నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి. సాధారణంగా పరీక్షలు, వేద పరీక్షలు అనేటువంటివి రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. హైదరాబాద్లో జరిగినాయి, ఖమ్మంలో జరిగినాయి, కోదాడలో చేసేప్పుడు వరంగల్లో జరుగుతూ ఉంటాయి, ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ జరగడానికి ఏమిటి విశేషం, ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాం మేము అనంటే ఒక ప్రభుత్వం ఎండోమెంట్ సంస్థ ద్వారా విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించి ఒక గవర్నమెంట్ నుంచి ఈ విద్యకి పట్టా ఇవ్వడం అనేటువంటిది ఇది విధంగా అందరూ కూడా ఇప్పుడు ఎవరెవరైతే సర్టిఫికెట్ తీసుకుంటున్నారో వీళ్ళంతా ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి మందులు అయ్యారు. ఈ రోజుల్లో సాక్షాత్తుగా కాళిదాసో లేకపోతే ఓ పెద్ద మహర్షో ఇంకో ఆయన వేదాన్ని అర్థాలు రాసిన వాళ్ళు మహాపండితులు వాళ్ళు వస్తే వచ్చి వాళ్ళు వచ్చినారనుకోండి, ఉద్యోగం కావాలి నాకు అని, నీకు ఏదైనా పట్టా ఉందా? ఆయన ఆస్తుడు కావచ్చు, ఆశ్రమాయుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదే సామాన్యుడైన పట్టా తీసుకుని పోయిందనుకోండి, వీళ్ళు పక్కన పెట్టి ఆయన ఉద్యోగం ఇస్తారు. ఏమిటంటే ఆ సర్టిఫికెట్ ఉండేటువంటి బాధ్యత గొప్పదనం అటువంటిది. అది గవర్నమెంటే ఆ బాధ్యత తీసుకుని, ఎండోమెంట్ సంస్థే ఆ బాధ్యత తీసుకుని ఇటువంటి కార్యక్రమం నిర్వహింపజేస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఒక 50 మందికి భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఆ పుణ్యం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పంచుకుంటారు. అది గొప్ప విషయం. ఇక్కడ కేవలం చదువుకున్నటువంటి వాళ్ళు ప్రోత్సహించడం కాదు, బ్రాహ్మణస్య వృత్తికరణే సోమయా
వేదం చదువుకున్నటువంటి వాడికి ఏం కావాలి మనిషికి? ఫ్యాన్ కానీ లేక కంప్యూటర్ కానీ ఇంకోటి కానీ ఏం ఇష్టం మనిషికి అంటే తను సుఖంగా బ్రతకడానికి తనకి ఒక సహాయం చేసేయడానికి ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. అసలు వేదము రెండే విషయాలు చెప్పారు, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము. ఇష్టప్రాప్తి అంటే మనకి ఏం కావాలో దాన్ని మనకు కలగజేస్తుంది వేదం, మనకి ఏమి వద్దో దాన్ని పోగొడుతుంది వేదం. ఈ రెండు ఉంటే చాలు మనిషి, ఇంకెందుకంటే వేరేది అవసరం లేదు. సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఉపాయాన్ని చెప్తుంది, తనకి దుఃఖం కలుగుతూ ఉంటే ఆ దుఃఖం పోగొట్టుకోవడానికి ఉపాయం చెప్తుంది. ఇష్టప్రాప్తి ఇష్ట పరిహారంలో అలౌకికోపాయంలో వేదకి సమయ అని చెప్పారు. అంటే అది మామూలు ఉపాయం కూడా కాదు, మనకెవరికి తెలియదు ఆ ఉపాయం. అలౌకికమైనటువంటి ఉపాయాన్ని తెలియజేసేటువంటి దాన్ని వేదము అని చెప్పారు. అటువంటి వేద నాదాన్ని నిరంతరము కూడా చేసేటువంటి విద్యార్థులని వాళ్ళని పరీక్షించి విద్యార్థులు కూడా అనుకోవాలి, ఇక్కడ మీ విద్యకి పరీక్ష కాదు, వేదానికి పరీక్ష కాదు. వేదానికి పరీక్ష పెట్టేటువంటి వ్యక్తి ఈ సృష్టిలో ఎవరు లేరు. వేదం కోసం ఈ పరీక్షలు రాలా. ఎవరైతే ఈ వేదాన్ని వాడు చదువుకున్నటువంటి విద్యార్థి ఏ విధంగా బుద్ధిలో పెట్టుకున్నాడు, అతనికి జ్ఞానం ఎట్లా ఉన్నది, అతను ఒక సమస్యగా చెప్పగలుగుతున్నాడా లేదా అంటూ చదువుకున్నటువంటి విద్యార్థి యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికే ఈ పరీక్షలు ఇక్కడ నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇటువంటి సరైనటువంటి ప్రాంతంలో ఇది వేములవాడ అంటారు. ఇందాక వారు చెప్పారు ఇది వేదాలవాడ అని. నాకు అనిపించింది పండితులందరి యొక్క నోముల వాడ పోయి వేములవాడ అని అనిపించింది అటువంటి ప్రాంతం. కాబట్టి ఎందరో విద్యార్థులు మీరందరూ కూడా కష్టపడి ఇక్కడికి వచ్చారు. పత్రిక ఎవరికైతే ఉత్తీర్ణత కలిగిందో, ఎవరైతే ఇక్కడ మీరందరూ కూడా పాస్ అయ్యారో అటువంటి వారు మనం పాస్ అయ్యాం కాబట్టి ఇక మనం చదవక్కర్లేదు, లేక మనం సర్వజ్ఞులం అయిపోయాం అనేటువంటి భావన పెట్టుకోవద్దు. విద్య అనంతమైనటువంటిది. ఒకటి సాధించామంటే రెండవది సాధించడం కోసం ఇది మొదటి పెట్టు అని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఇంకా మీరు అధ్యయనం చేయండి, అప్పుడు కోరినటువంటి వారి యొక్క సంకల్పం పరిపూర్ణంగా నెరవేరుతుంది. ఇక ఎవరైతే మీకు సరైనటువంటి యోగ్యతా పత్రం దొరకలేదు అని బాధపడతారో మీరెవరు కూడా బాధపడద్దు. మీరెవరు కూడా మనం సాధించలేకపోయామని అనుకోవద్దు. మీ యొక్క నిరంతర కృషి ఉండాలి. వేదం అనేటటువంటిది ఊరికే వచ్చేటటువంటి చదువు కాదు. లౌకికమైనటువంటి విద్యల్లో అంటే వాళ్ళు ఎంబీఏ చేయొచ్చు, లేక వాళ్ళు ఐఏఎస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాళ్ళు వాళ్ళ జీవితంలో మొట్టమొదటి చదువుకున్నటువంటి అక్షరం దగ్గర నుంచి గుర్తుపెట్టుకోగలగాలి. వాళ్ళు ఆ ఐఏఎస్ పరీక్షకో ఐపీఎస్ పరీక్షకో కావాల్సిన సిలబస్ ని బుద్ధిలో పెట్టుకుంటే చాలు, వాళ్ళు పాస్ అవుతారు. ఆ పైన కూడా వాళ్ళ జీవితంలో ఆ పరీక్షకు సంబంధించిన విషయాలు రావు. కానీ వేదం చదువుకునేటువంటి వాళ్ళు, వైదిక విద్యను చదువుకునేటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి అట్లా రాదు. వాడు చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి 12 సంవత్సరాల పాటు నెలకి 5 రోజులు 6 రోజులు మాత్రాన్ని తీసుకుంటూ ఒకే విధమైనటువంటి బుద్ధితోటి ఆలోచనతోటి 12-15 సంవత్సరాలు కష్టపడితే ఈ వేదమైనటువంటి విద్యలకు వస్తుంది. ఇదే మా గురువు కూడా వచ్చారు, వారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఈ వేద విద్య అక్షరము చదువుకున్నటువంటిది ఒక అక్షరం మర్చిపోతే అర్థం అంతా మారిపోతుంది. ఒక అనువాదం మర్చిపోతే పై అనువాదం అందదు. అటువంటి విద్య ప్రతి అక్షరము ముఖ్యమే. కూడా పరీక్ష చేసేటప్పుడు విశిష్టమైనటువంటి ప్రాంతముల నుంచి ఎంతో మంది గట్టి పండితుల్ని పిలిపించారు వేములవాడ దేవస్థానం వాళ్ళు. వీళ్ళు కూడా ఏమి జాగ్రత్తగా వదిలిపెట్టే పిల్లల్ని సరైనటువంటి పండితుల్ని పిలిచారు. అక్షరము కూడా పరిశీలించారు వాళ్ళు. ఏదైనా అక్షరం దోషం వస్తే దానివల్ల ఆ మంత్రం చెప్పిన వాడికి చెప్పించుకున్నటువంటి వాళ్ళకి ఇద్దరికి కూడా అరిష్టం కలుగుతుంది. అందువల్ల అటువంటి విధంగా వేదాధ్యయనం చేసి జీవితాలను త్యాగం చేయడమే వేదం అంటే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మహానుభావుడు చెప్పాడు, కనిపించేటటువంటి శత్రువు నుంచి రక్షించడం కోసం అని చెప్పి మన భారతదేశం చుట్టూ ఉండి ఎలా అయితే సైనికులు దేశాన్ని కాపాడుతూ అందరికంటే గొప్పవాళ్ళు అయ్యారో, కనిపించినటువంటి శత్రువు నుంచి కాపాడటం కోసం
మీరందరూ ఈనాడు కూర్చుని ఉన్నారు. అటువంటి సైనికులు ఎంతో కష్టపడి ఈ జీవితాన్ని త్యాగం చేస్తూ అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారు లోకంలో నిరాదరణకు గురైతే నీవేమైందయ్యా, దానికి ఏం కావాలి అని లోకంలో అందరూ అడిగితే రేపు వాళ్ళకి ఎందుకు మనం ఇంత శ్రమ చేశామనే దుఃఖం కలుగుతుంది. అలా కలిగితే ఇక లోకశాంతి అనేటువంటిది ఉండదు. కాబట్టి అటువంటి వారిని ప్రోత్సహించడం కోసం వారికి ఒక గౌరవాన్ని ఇప్పుడు సరే మీరు చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఎట్లా అవుతుందంటే నేను వేమన వాళ్ళలో పరీక్ష ఇచ్చి పట్టా తెచ్చుకున్నటువంటి వాడినయ్యా అని చెప్తే ఒకరు అందరూ అతన్ని గౌరవించే స్థాయి వస్తుంది. అటువంటి స్థితికి వీళ్ళందరినీ కూడా పంపించడం కోసం అని చెప్పి ఎంతో మంది మహానుభావులు కృషి చేశారు. విశిష్య ఇక్కడ ఉన్నటువంటి వేద పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ గారు కానీ లేక వారికి అనుసరించి నిత్యము కూడా పనిచేస్తున్నటువంటి పండితులు కానీ చివరికి విద్యార్థులు కూడా వాళ్ళంతా దీన్ని ఒక తపస్సుగా భావించి ఒక యజ్ఞంగా భావించి నిరంతరము కృషి చేస్తూ క్షణం కూడా దీనికి తీసుకోకుండా చాలా చక్కగా వీటి ఏర్పాట్లు చేశారు. మా అందరి యొక్క విన్నపం ఏమిటి అంటే మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కూడా మాకు ఇంత అవకాశం లేదు. అటువంటిది ఇంకా దేశ చరిత్రలో ఇంకే గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ తరఫున వేదం చదువుకునేటువంటి వాళ్ళకి పరీక్షలు వహించడం లేదు. ఆగమ పరీక్షలు వహిస్తున్నారు కొన్ని చోట్ల, కానీ వేదాలకి స్మార్థాలకి పరీక్షలు కూడా జరగట్లే. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ప్రాంతంగా ఇది ఎప్పుడు కూడా చట్టపడి అనేటువంటిది మొట్టమొదటి చాలా గొప్పగా మొదలవుతుంది. ఆరంభకుడిని క్షణీక్రమేణ అని చెప్తారు. చాలా గొప్పగా మొదలవుతుంది, కానీ రాను రాను క్రమక్రమంగా తగ్గిపోతుంది. అది సరైన ప్లానింగ్ లేకపోయినా సంకల్పంలో శుద్ధి లేకపోయినా జరిగేటువంటిది. మంచి పని బాగా ఆలోచించిన నలుగురికి మంచి జరగాలని కోరుకుంటూ చేస్తే ఆరంభంలో లెందిగా మొదలవుతుందిరా, రాను 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 వృద్ధి పొందుతుందిరా. ఈ సభ చూసినప్పుడు నాకు అదే అనిపించింది. కొన్ని వేల మంది వాళ్ళు చెప్పినట్టుగా ఓ 1500 మంది 2000 మంది ఇక మీరు ప్రత్యేకంగా కొన్ని బస్సులు కూడా వేయించాల్సినటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఇక్కడ కలుగుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇక పైన ప్రతి సంవత్సరము అవిచ్ఛిన్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పరీక్షలు ఈ దేవస్థానంలో ఇక్కడ ఈ గవర్నమెంట్ ద్వారా అంటే ఈ ప్రాంతంలో ఇలా నిత్యము జరుగుతూ ఉండాలి. వేద శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అని చెప్పింది జరగడం. కాబట్టి వేదమే శివుడు అంటే శివుడే వేదం అంటే వేదాధ్యాయి సదాశివ అని చెప్పి ఎప్పుడు వేదం చదువుకున్నటువంటి వారు ఆ శివుడు అవుతాడు అని చెప్పి కూడా ఉన్నది. ఇది ఒక అర్థం. లేక వేదమే మంగళం, మంగళం అంటేనే వేదము, అది చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు మంగళ రూపీ అవుతాడు అని చెప్పి కూడా ఇంకో అర్థం. ఆ స్వామివారు ఆయన సంకల్పం ఇది. ఒకప్పుడు ఇక్కడ వేద నీరాజనం అందుకున్నటువంటి స్వామి ఆయన మళ్ళీ కావాలని కోరుకున్నాడు. మీ అందరినీ అలా ప్రోత్సహించాడు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్తార సమభాగినః. ఒక మంచి పని కానీ ఒక చెడ్డ పని కానీ రెండూ జరుగుతున్నాయంటే దాన్ని చేస్తున్నటువంటి వాడు, చేయించినటువంటి వాడు, చేస్తూ ఉన్నప్పుడు ప్రోత్సహించినటువంటి వాడు, చెయ్యి అని చెప్పి పర్మిషన్ ఇచ్చినటువంటి వాడు నలుగురు కూడా సమానమైన ఫలితం పొందుతారు. కాబట్టి ఇక్కడ ఇది మంచి పని జరుగుతోంది. ఇటువంటి మంచి పనిలో మీరు చెయ్యండి అని ఒక మాట అన్నారు. ఆవిడేమో పర్మిషన్ అన్ని ఇచ్చారు, వీళ్ళేమో ఉండి చేయించారు దగ్గరుండి. పాఠశాల వాళ్ళేమో సాక్షాత్గా ప్రవర్తించారు. కాబట్టి మనకెంతవరకు పుణ్యం అనుకోకల్లా మీకు సగం ఫలితం ఈ 4 రోజులు ఇక్కడ కలిగినటువంటి ఈ వేద ధ్వని వల్ల వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది వంశాలు తరాలకు కూడా మీకు రక్షిస్తూ ఉంటుంది. ఈ మంచి పని
నేను 4-5 సబ్జెక్ట్స్ చదువుకొని ఈరోజు అధికారిగా అయ్యి ఈ సభావేదికపై ఆశీర్వదించాను. వేదం చదువుకున్న పిల్లలందరినీ నేను ఒకటి చెప్తున్నాను. మీరందరూ దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రాజ్యం వేలి రాజుగా వదిలారు. ఎందుకు అంటే మీరుంటేనే వేదాలు ఉన్నాయి, వేదాలుంటేనే మనుష్య జన్మలేదు. వేదాలు లేకుంటే ఏం లేదు. వేదం నుంచే మొత్తం పుట్టింది. విశ్వం పుట్టిందే వేదం నుంచి. విశ్వం నుంచి వచ్చిందే వేదం, వేదం నుంచి వచ్చింది. మీ దగ్గర ఉన్నంత జ్ఞానం చిన్న జ్ఞానం కాదు. నేను చదివింది 4-5 సబ్జెక్ట్స్, 1, 2, 3, 4 సబ్జెక్ట్స్ చదువుతున్నాను కూర్చున్నాను. కానీ మీ దగ్గర అపారమైన అనంతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కూడా అందరూ మీ ముందుకు రావాల్సింది. ఏదన్నా మీ ముందుకు మేము రావాల్సింది. కాబట్టి ఇక్కడున్న విద్యార్థులు వేద పండితులకి నేను మరొకసారి యాజ్ ఏ ఈవోగా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ధర్మాన్ని కాపాడడానికి లోక కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమంలో ముందున్నటువంటి మీరు చేపట్టే కార్యక్రమం తప్పనిసరిగా ఆ ప్రభుత్వం చెప్పినటువంటి ఆటతోటి మొదటి రోజు ఈరోజు కూడా మేము మధ్యలోకి రావడం జరిగింది. ఈవో గారు దాదాబాయి గారు కూడా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. వేద పండితులుగా ఒక క్రమశిక్షణ అనేది సమాజంలో ఉండాలి. క్రమశిక్షణ ఉంటే మనం బాగుంటాం, ఎదుర్కోవడానికి కూడా బాగుండేటువంటి కార్యక్రమం. అంటే అలాంటి సమాజం రావాలంటే ఈ వేదాలు ఉన్నటువంటి కార్యక్రమం ముందుకు తీసుకుపోయిన సందర్భంలో మరి ఇందులో నుంచి కూడా రావడం జరిగిందని మాకు చెప్పినప్పుడు ఈ మధ్యలో నేను చూస్తూ ఉన్న అనేక ఆశ్రమాలలో, అనేక దేవాలయాల్లో దేవుడు ఆధ్యాత్మికంగా పనిచేటువంటి అనేక కార్యక్రమాల్లో భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరగడానికి కారణం నేను అనుకుంటున్న పాప భీతి కూడా పెరుగుతుందేమో. ఆ పాపం పోవాలని ఆశ్రమం వెళ్ళాల్సిందే, దేవుడికి వెళ్ళాల్సిందే, వేద పండితులు బ్రాహ్మణులకు ఆశీస్సు తీసుకోవాల్సింది, స్వామి ఆశీస్సు ఆశీస్సు తీసుకోవాల్సిన ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతుందని చెప్పినటువంటి ఆలోచనలు. అందుకే భవిష్యత్తులో అన్నప్పుడు రాబో రోజుల్లో ఇంకా వేదాలు చదువుకునే వారి కానీ బ్రాహ్మణులకు ఇంకా ఎక్కువగా అవకాశం, అంటే వారి యొక్క ఆశీస్సు పొందడానికి కోసం ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు బహుశా 150 మంది వస్తే 140 నిలుచున్న సందర్భం రానున్న రోజుల్లో కూడా సంఖ్య పెరగడానికి ప్రజలకు కూడా ఈ అవసరం ఉందని చెప్పి తెలిసిన సందర్భంలో ప్రభుత్వం తప్పనిసరిగా ప్రోత్సహిస్తుంది. వేదాలు చెప్పిన మాట సందర్భం చెప్పే ప్రయత్నం చేయడం, వారిని మాట ఇవ్వడం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ భక్తులు ప్రతి దేవాలయానికి వస్తున్నారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి దేవాలయం కానీ స్వామివారి దేవుడు ఓ దగ్గర, పరమేశ్వరుడు ఓ దగ్గర, శ్రీకృష్ణుడు ఓ దగ్గర, సీతారామచంద్రుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, రకరకాల ఆలయాలకు వెళ్ళినప్పుడు భక్తులకు భగవంతుడి మధ్యలో అనుసంధానం లేదు. భక్తులకు భగవంతుడి మధ్య అనుసంధానం కాకపోతే మీరే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు వచ్చిన చెప్పినటువంటి నాలుగు రోజుల సందర్భంలో అందరూ పెద్ద ఖ్యాతిని రోజు సంపాదించుకున్నటువంటి బ్రాహ్మణోత్తములు వేద పండితులకు సమాజంలో తప్పనిసరి రాబోతుల్లో అవకాశం ఉందని మాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం పడదు. ఈరోజు మనం వేద భూమి మనం చేయాల్సిన వాళ్ళ కర్మభూమి అనుకుంటారు. దేశం ప్రపంచంలోనే మన దేశం వేద భూమి, కర్మభూమి, మన భూమికి మించిన భూమి, మన భూమికి మించిన దేశం. మన దగ్గర ఉన్నటువంటి ఈ 4 వేదాలు కాకుండా పూర్వీకులు గ్రంథాలలో ఇచ్చినటువంటి అనేక శాస్త్రాలు ఉన్నటువంటి వాటిని
విధానాన్ని ఇతర దేశాలకు అనుసరించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ మధ్యలో మనం తెలుసుకుంటున్న సందర్భం. ప్రపంచంలో మన భారతదేశం ముఖద్వారం అవుతుంది. ఇతర ప్రాంతాల్లో దేశాల్లో కూడా ఏం జరుగుతుంది భారతదేశంలో, ఏముంది వేదాలు, ఏముంది శాస్త్రాలు, ఏముంది భగవద్గీతలు, ఏముంది ఈరోజు అనేటువంటి సందర్భం చూస్తున్న సందర్భంలో మనం అనేక ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన తాళపత్ర కేంద్రాలను గమనించుకోవడానికి ఇతర దేశాలు వచ్చేవాళ్ళు చెప్పిన అర్థం చదువుతున్నాం అంటే మన ఈ సృష్టి రహస్యం ఈ వేదాల ద్వారా మనం లోక కళ్యాణం జరిగేటువంటి అంశం ఎంత తాగుందో చెప్పడానికి కోసం ఈ కార్యక్రమంలో ఈరోజు మనం చెప్పడానికి కోసం ప్రయత్నం చేయాలి. దీని మధ్య ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువ. పూర్వ జన్మ శుభ్రం అనుకుంటే ఈ రాజధాని వ్యవసాయం చేయబడి పనిచేసే భాగ్యం కలిగినప్పుడు బ్రాహ్మణులతో స్నేహం చేసే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్పినటువంటి సూచనలు కానీ తీసుకునే క్రమంలో ఏ ఒక్కరికి కూడా కాదనకుండా ఆ 4 సంవత్సరాలు కూడా సోమవారం అనేక చేయించుకోలేదు నూతన పద్ధతుల్లో అమ్మవారికి ఆ రోజు ఉతికే చీరలు పెట్టిన సందర్భం గుర్తొచ్చింది. అందరూ రజకు వేసి మనం వేసే చీరలు ఉతికి తప్పుతున్నాం. ఇంత పెద్ద దేవరు అమ్మవారికి ప్రతిరోజు పట్టు చీరలు తప్పు వెంటనే అప్పుడున్నటువంటి పెద్దలు చెప్పగానే ప్రతి పట్టు చీర అమ్మవారు పెట్టి ఉండాలని చెప్పాడు. ఈ విధంగా ఇంచుమించు ఒక 60 కొత్త పద్ధతులు తీసుకువచ్చిన స్వామివారి సన్నిధిలో పోరాడే ఆలోచన ప్రకారం ఈరోజు మడితో వెళ్ళాలని చెప్పిన సందర్భం కానీ ఈరోజు పాటిస్తలేదు. అందరూ కూడా వైట్ షర్ట్ కింద మూతలు చెప్పండి. అప్పటికప్పుడు ఆగమ శాస్త్రంలో ఏదైతే దౌత్యమైన ఓవన్నో ఆ విధంగా మన ఆటలు తీసుకొని అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పనిచేసేటువంటి అవకాశం దక్కడం అనేది ఆ 4 సంవత్సరాలు 2 వారం వ్యవస్థ చేరుకుని పనిచేసిన ఒకసారి ఫెస్టివల్ కమిటీ చేరుకుని పనిచేసిన అంటే 5 సార్లు స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిపేటువంటి క్రమంలో అధ్యక్షులు ఉన్నటువంటి పూజలను భావిస్తున్నాం. ఆ రోజు అనేక మంది దేవస్థానం చేరుకునిగా పనిచేసేట్లు దేవస్థానం చేరుకుని పనిచేసిన వాళ్ళకి రాజకీయ ఎదుగుదల లేదని చెప్పాలి. నేను అనేవాడిని 2009 ఓడిపోయిన తర్వాత నా గర్భపరలే ఓడిపోయినా పరమేశ్వరుడు దీని తప్ప 2వ సారి 3వ సారి 4వ సారి నా గర్భపరలే ఓడిపోతే రాజరాజేశ్వరుడు పేరు ఎదుర్కో అనేది అనేక సందర్భాలు కానీ ఆ పరీక్షలో పాస్ అయినా దేవుడు రాజధాని దేవుడితో పనిచేసి దేవుడు ఎమ్మెల్యేగా గెలుపొంది రోడ్డు విప్పుగా కాబట్టి ఈరోజు రాజధాని ఆలయం విస్తరణ చేసినటువంటి మహత్తరమైన ఘటన సేవకుడిగా బాధ్యత కలిగించినటువంటి ఆ భావన నాకు ఉంది. అది నిజంగా పూర్వజులు అనేక సందర్భం చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆగమ శాస్త్రంలో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా శృంగేరి పీఠానికి అనుబంధం ఉన్నటువంటి దేవాలయాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే ఒక్క పాత ఎన్నిక తీయాలి, ఒక్క కొస ఎన్నిక పెట్టాలన్నా శృంగేరి పీఠ హనుమంత రోజుకొని చెప్పిన రోజు శ్రీ విధిశేఖర భారత దగ్గరికి 4 మార్లు వెళ్ళినాం. అందులో 3 సార్లు వెళ్ళే భాగ్యం కలిగింది. 4వసారి రాష్ట్ర ప్రభుత్వ శైలజరామయ్య గారు వెళ్ళి ఈరోజు ఉన్నటువంటి నమూనాలు చూపించి వారితో లోకేట్ వచ్చి నవంబర్ 20వ తేదీన ఇంచుమించు 150 కోట్లు దేవాలయానికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ఆశీస్సులు ఉన్న వల్ల ఈ నియోజకవర్గంలో 728 కోట్ల పనులకు భూమి పూజ కాపేసుకుని ఇక్కడనే దేవాలయ సన్నిధిలో రేవంత్ రెడ్డి గారు 8 మంది మంత్రులు శాఖ బాధ్యతలు రావడం జరిగింది. అందులో 35 కోట్ల అనుసరణ కార్యక్రమం చేసుకుంటున్నాం. తిరుమలలో వెంగమ్మ లాగా ఇక్కడ కూడా వచ్చే భక్తులకు సుమారు 10,000 నుంచి 12,000 ప్రతినిత్యం వచ్చిన చక్కటి భోజనాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదని చెప్పిన ప్రభాకర్ మంత్రి గారు నీవు ఇక్కడ రాజు భక్తులంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు అది ఇదివరకు ఒకసారి చెప్పిన బ్రాహ్మణులతో చాలా మంది చెప్పాలి. అన్ని మంజూరైన అన్నసత్ర మంజూరు కాదు, అన్ని మంజూరైన అన్నసత్రం 35 కోట్ల జీవో రాలేదు. తెల్లవారి 10:30కు గౌరవ ముఖ్యమంత్రి వస్తున్నారు. రాత్రి 11 అయినా జీవో రాలేదు. నేను కొంతప్రభు కూర్చొని చెప్పినాం ఎట్టి పరిస్థితుల్లో రేపు 10:30కు ముఖ్యమంత్రి గారు వచ్చేవారు జీవో రావాల్సిందే పదసత్రానికి. ఎందుకంటే రాజధాని ఆలయాలను చూసిన పదసత్రం ఉండాల్సిందని చెప్పన్నారు. రేవంత్ రెడ్డి గారు రావాల్సింటారు. ఉదయం ఇంటి నుంచి వేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత రాజన్న వాళ్ళ మనసు మార్చి నువ్వు ఊరికి వెళ్ళక అనసత్రకు డబ్బులు ఇవ్వాలని చెప్పంటే ఒకటే మాట బయలుదేరుతున్నా హెలికాప్టర్ ఫిబ్రవరి 20 నుంచి వస్తుందని చెప్పాలి. మేము ఇక్కడే ఉన్నాం. అందరం ఆ రోజు ఆడియో స్పెషల్ కూడా చాలా మంది వచ్చారు. 8 మంది మంత్రులు వచ్చారు.
హైదరాబాద్ లో హెలికాప్టర్ బయలుదేరడం కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ల్యాండ్ గారి భవిష్యత్తు 30 జీవోత్సవం అప్పటికప్పుడు ఆధారపడంగా అప్పటికప్పుడు శిలాపలకులు అన్ని శిలాపలకులు స్టోర్లో వేసినాం. ఈ ఒక శిలాపలకులు బ్యాన్ పెట్టింది. బ్యాన్ 30 కోట్లు బ్యానర్ అప్పుడు తయారు చేసి పెట్టాం. నిజంగా 10 నిమిషాలకు ఏకప్రకటన జీవో మన వాట్సాప్ లో వచ్చింది. అంటే రాజన్న పవర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాజన్న అనుకున్నాడు అందరూ తెచ్చి చేయాలని చెప్పని 30 కోట్లు రాజన్న సన్నిధిలో వచ్చేది. దానికోసం 50 కోట్లు 2024-2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పెట్టుకున్నాం. 2025 బడ్జెట్ పెట్టుకున్నాం. కొంతమంది అనుమాన పడ్డారు డబ్బులు ఎక్కడి రాష్ట్రం ఉంటుంది కదా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 47 కోట్ల రూపాయలు కలెక్టర్ గారి ఖాతాలో వేసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఇదే ఉన్నారు, వేరే రాజ్యంలో ఇదే ఉన్నారు. ఇప్పుడు దేవస్థానం ఈవో కూడా వాటిని తీసుకున్నారు. ఎందుకంటే రాజధాని తొందరగా అభివృద్ధి తీసుకోవడంతో నేను కలెక్టర్ గారు కూడా చక్కటి ఆదేశించమని చెప్పిన సోమవారం తీసుకున్న సందర్భం పని వేగవంతం చేస్తున్నాం. కలెక్టర్ గారు నాయకులు వీటి వైద్యులు వాళ్ళు ఉన్న వాళ్ళు ఇక్కడ మనకు వచ్చే చర్చ ఏంటంటే అందరు అధికారుల సమయంతో నేను రాజధాని సంస్థలు పెట్టేస్తున్నాను. ఇప్పటికీ ఆలస్యమైంది. మేము రాజధాని అభివృద్ధి పథకం పోవాలి. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఆదివారం సోమవారం శుక్రవారం అయితే 75,000 దాకా వచ్చే వాళ్ళకి ఎందుకు మంచి చక్కటి ఏర్పాటు చేయకూడదని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి కోసం 36-38 ఉన్న ఆలయాన్ని 4 ఎకరాల పైచిలు కూడా తీసుకుపెట్టి కార్యక్రమం మొదలైంది. మీరు చూసుకోవచ్చు. ఈ 3 రోజులు వేద పండితులు ఆలయాన్ని బడ్జెట్ రోడ్డు విడుదలకు సంబంధించి 47 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మీరు బహుశా మళ్ళీ వచ్చే లోపల అక్కడ నుంచి 80,000 రోడ్డు పూర్తవుతుంది. మా లక్ష్యం మరో 3 మాసాలు ఆ దేవాలయానికి వచ్చే ప్రధాన రహదారిని ఏర్పాటు చేయాలని చెప్పండి. ఈ రోజు తారీఖు 7వ తారీఖు 76 కోట్ల పైచిలుతో ఆలయ అభివృద్ధి కోసం పెట్టినటువంటి టెండర్ గడువుతో పూర్తవుతుంది. ఆ పూర్తి కాగానే మరో మాసంలో అక్కడ టెండర్ల ప్రక్రియలో ఎవరైతే వస్తుందో వాళ్ళకి అగ్రిమెంట్ అయిన తర్వాత ఆలయంలో ఆ విస్తరణ పనులు జరిగేటువంటి కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేయబోతున్నాం అన్నమాట సందర్భం చెప్తూ ఇక్కడ మా ప్రధానాచార్యులు ఉన్నారు, ఉప ప్రధానాచార్యులు మహాశివరాత్రి ఉత్సవాలు కార్మికులు గౌరవ ముఖ్యమంత్రి వచ్చారు. నాకు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరితో ఏమైంది మరి ఎక్కడ కలిసి మేము రాదని ఆలయం అంటే టెండర్ల దశలో ఉన్నాయని ఒకటి మాట మనం వాళ్ళలాగా మిగిలిపోకూడదు. వెంటనే పనులు చేపట్టండి. రాజధాని అభివృద్ధి ముందుకు తీసుకుని నేనున్నా చెప్పిన మాట చెప్పిన రోజు మా గ్రామంలో నేరం వచ్చింది. ఇది చెప్పే ప్రభుత్వమే ఆపే ప్రభుత్వం కాదు, కనిపించే ప్రభుత్వం ఆపించే ప్రభుత్వం కాదనేది ఆనాటి కూడా అధికారంలో ఏకీగా మొదలైంది. ఆలయ దేవాలయాన్ని కూడా ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ బ్రాహ్మణోత్తులు కానీ ప్రతి అంశంలో కూడా శృంగేరి పీఠానికి వచ్చిండ్రు. నేను కూడా ఒక దశలో బ్రాహ్మణులాగా నేను చెప్పిన సందర్భంలో మీకంటే ఉపేశ్వర తలవుతున్నారు. నేను కూడా బ్రాహ్మణానికి ఏదైనా సమస్య వస్తే ఆఫీస్ శృంగేరి పీఠంలో అడిగిపించే సందర్భం ఏదైతే ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి అనుమానాలు తీసి ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకరిద్దరు ఆ ప్రశ్నలు వేసిన తర్వాత పత్రిక వచ్చిన తర్వాత ఆ అనుమానాలు వాట్సాప్ గ్రూపులు రాగానే వెంటనే సంబంధించిన బ్రాహ్మణులకు పంపించి దీనిపై మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పిన శృంగేరి పీఠంలో ప్రతి ప్రశ్నకు జవాబు దొరికించి ఒక దగ్గర ఇబ్బంది అయితే శృంగేరి పీఠ చెప్పినట్టు విందామని చెప్పిన మాట చెప్పి ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఆది శ్రీనివాస్ ఎజెండానో, పొన్న ప్రభాకర్ ఎజెండానో, కొండ సురేఖ ఎజెండానో, ఈఓ గారి ఎజెండానో, కలెక్టర్ ఎజెండానో, ముఖ్యమంత్రి ఎజెండానో కానే కాదు. ఇది భక్తుల ఎజెండా. రాజరాజ స్వామి ఆలయాన్ని కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఈ విధంగా చేస్తే బాగుంటుందంటే ఆ సూచన కూడా తీసుకొని ముందుకు పోతే తప్ప మేము చెప్పినట్టు నడవాలని చెప్పి ఎక్కడ కోరుకోమని మాట సందర్భం చెప్తూ తప్పనిసరిగా శృంగేరి పీఠాన్ని చెప్పినటువంటి వాటిని అమలు చేస్తూనే మనం ముందుకు పోతాం అనేటువంటి మాటలు ఈ వేద మహాసభ ద్వారా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు మా స్వామివారు చేసుకున్న సేవా భాగ్యం కరడు మహాభాగ్యం భాగ్యం ఇందులో ప్రభుత్వం ద్వారా పనిచేసేటువంటి అవకాశం అధికారులుగా మాకు అవకాశం వచ్చినా సహకరించే మీరందరూ కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటే ఆ స్వామివారి అందరికీ వస్తాయని చెప్పేటువంటి కార్యక్రమాలు చెప్పిన వేరే పట్టణంలో ప్రముఖుల స్థలాలు కూడా ఇచ్చినప్పుడు తీసుకొని కొన్ని అంశాలు అప్పటికప్పుడు మాట్లాడి కొన్ని ఉండాలంటే వచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళ ఆత్మ తెలుసు. నేను ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరము కలిసి
రాజుగా పోయిన రాజన్న ఆలయాన్ని మరింత అభివృద్ధిలో తీసుకొని పోదాం. వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌలభ్యం కల్పించుకుందాం. మెరుగైనటువంటి స్వామి ఆశీస్సులు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. దానివల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క వ్యాపారం పెరిగితే తప్ప ఈరోజు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగినప్పుడు ఏటా 187 కోట్ల రూపాయలు మన వేల రాజన్న ఆలయం వస్తాయి. యాదగిరి గుట్ట మనకంటే వెళ్తుండే అక్కడ అభివృద్ధి ఇప్పుడు 230 కోట్లు వెళ్ళింది. అది మనకంటే 40 కోట్లు ముందుకు వెళ్ళింది. మనం ఈరోజు ఇక్కడ కూడా అభివృద్ధి చేసిన మళ్ళీ ఆ స్థాయిలో వెళ్ళడానికి కోసం అవకాశం ఉంటుంది. తద్వారా ఈరోజు లోక కళ్యాణం చేయడానికి ఇప్పుడు ఈ విధంగా సంక్షేమం మాట్లాడినప్పుడు ప్రతి ఏటా తప్పనిసరిగా ప్రతి ఏటా ఒకటిగా ఇతర కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ఏ కార్యక్రమాలు చేయాలో లోక కళ్యాణం ఏ కార్యక్రమం చేయాలో మీరు ఒక ఎజెండా ఒక క్యాలెండర్ అందుబట్టి తప్పనిసరిగా మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మేడం కూడా సురేష్ గారితో మాట్లాడి అలాంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం తప్పనిసరిగా మేము ముందుంటామన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ గ్రామాలతో కూడా కేవలం ఉపయోగమే కాకుండా ఈరోజు ధర్మాన్ని రక్షించాలని చెప్పాలి, ధర్మం నిలబడాలని చెప్పాలి. ఈరోజు ముందుకు పోయే విధంగా వారు చేసినటువంటి పూజా విధానాలు కూడా చాలా ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిందే, అందరికీ మెచ్చేటువంటివి. కాబట్టి వారి ఆలోచన తీసుకొని ముందుకు పోతాం అనే సందర్భం నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇక్కడ వేద పండితులుగా ఉద్భవించేవారు ఇంతకు మాట్లాడడం చెప్పిన సందర్భంలో చాలా మంది విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నటువంటి వారందరికీ కూడా నేను ఒకటే సూచన చేస్తా ఉన్నా, ఏదైతే మీరు మీ గురువు దగ్గర ఏదైతే మీరు వేదాలు నేర్చుకున్నారో ఆ వేదాల ద్వారా మీ ప్రాంతాల్లో లోక కళ్యాణం జరిగే విధంగా అందరికీ మంచి జరిగే విధంగా ఈ యొక్క సూక్తులు ఉన్న విధంగా వేద పారాయణం ఉండే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంలో కోరుతూ మీకు కూడా అంత మంచి జరగాలి. దేవుడు రాజన్న ఆలయాలు పట్టా పొందుతున్నటువంటి మీ అందరూ కూడా మీ వ్యక్తిగత భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని కూడా వ్యక్తిగత జీవితంలో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరింత ముందుకు తీసుకొని పోయే విధంగా మీ జీవితాల్లో మీరు చక్కగా రాణించాలని చెప్పి నా పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ ఈ వేదాలు నేర్చుకొని పట్టాలు పొందుతున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ మీరు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు గురువులుగా వచ్చే విధంగా భవిష్యత్తులో ఇలాంటి విద్యార్థులు భవిష్యత్తులో గురువులుగా వచ్చి ఇక్కడ విద్యార్థులకు మీరు పాఠాలు పెట్టి పరీక్షలను చదివి వారికి ఉత్తీర్ణత మార్పు వేసే విధంగా మీరు ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కోరుకుంటూ మీరందరూ మంచిగా ఎదగాలని చెప్పి నా పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరి వేదాలతో వేద మంత్రోత్సవంతో ఏదైతే మేము ఇక్కడ గత 3 రోజులుగా 3, 4, 5 వారు చేస్తున్నటువంటి ఆ ఫలితం కూడా ఈ ప్రాంతంలో అందాలని సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పడి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆయుధాయులు రక్షితుని ఆనందమైన ముందుకు సాగాలని చెప్పని నేను కూడా ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మరోసారి ఈనాడు ఈ కార్యక్రమం ఉత్తీర్ణమైనటువంటి అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందన అందిస్తూ 3 రోజుల క్రితం మేడం సురేష్ గారితో మాట్లాడే అంశం చర్చకు వచ్చింది. ఈరోజు అన్న చక్కటి అవకాశం వచ్చింది మన వేగడానికి భవిష్యత్తులో విగ్రహాలు ఎవరి ప్రభుత్వం తీసుకుపోతున్నాం కాబట్టి ఇంకా లోక కళ్యాణం కోసం ఏ కార్యక్రమం తప్పనిసరిగా చేసుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. మేము విధమైన కార్యక్రమం జరుగుతుందంటే మనిషిని చెప్పిన మాట వారు కూడా ముందుకు తీసుకుపోయే విధంగా అసెంబ్లీలో కూడా 2 ప్రాంతాలు ఉపన్యాసం జరిగింది. ఇక ఒక జనరల్ సీట్ కూడా రావాలని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ 4 పారాయణ వేద పారాయణ సంబంధించినటువంటి వేదిక యూనివర్సిటీ బాగుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుమలలో ఉండే తెలంగాణ ఏర్పడడం మనకు లేదు. మన తెలంగాణ సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటూ ముందుకు అక్కడ కోర్సు పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఇస్తే బాగుందని చెప్పిన మాట కూడా చెప్పడం జరిగింది. చూద్దాం పరమేశ్వరుని ఆశీస్సు రేపు రాబోయే రోజులు తప్పనిసరి ఆలయం గణిత అభివృద్ధులు తీసుకుపోతున్నాం కాబట్టి రాజన్ననే యూనివర్సిటీలో తీసుకోవాలని చెప్పిన భావన మనం వ్యక్తపరుస్తూ ఆ గ్రామంలో నామకు సేవ తప్పనిసరి ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తూ మా రాష్ట్రం ఏంటని చెప్పి రాజన్న ఎక్కువసేపు మాట్లాడినాము. 5 ఇచ్చేవారు రాజన్న